హాయ్ హలో ఎవ్రీవన్. ఈరోజు చికెన్ డబల్ మసాలా బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా దానికి కావాల్సినవి ముందుగా 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది ఫ్రెష్గా తయారు చేసి పెట్టుకున్నది. బిర్యానీకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ బిర్యానీ మసాలా. ఇది ఏ సూపర్ మార్కెట్లో అయినా దొరుకుతుంది. ఇక్కడ నేను ఇది 2 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. నేను ఇక్కడ హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను, దానికి తగ్గట్టు చెప్తున్నాను. 1 టేబుల్ స్పూన్ పసుపు, ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేస్తున్నాను. ఇంకొక టేబుల్ స్పూన్ కారం, స్పైస్కి తగ్గట్టు మీరు ఎంత స్పైసీ కావాలంటే అంత వేసుకోవచ్చు. ఇక్కడ నేను 3-4 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. 4 టేబుల్ స్పూన్ వేసాను. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1.5 టేబుల్ స్పూన్, 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, ముందుగా వేయించి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్, ఇది పెద్ద సైజ్ ఆనియన్ తీసుకున్నాను. సన్నగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర, ఇక్కడ నేను పెరుగు వేస్తున్నాను. మీకు ఎంత క్వాంటిటీ కావాలో మసాలా అంత క్వాంటిటీకి తగ్గట్టు పెరుగు వేసుకోవాలి. ఇక్కడ నేను 2 చిన్న సైజు నిమ్మకాయలు తీసుకున్నాను. మీ దగ్గర పెద్దది ఉంటే ఒక నిమ్మకాయ సరిపోతుంది. ఇలా గుజ్జు మొత్తం తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాలన్నీ బాగా చికెన్కి పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా లెగ్ పీస్కి లోపల వరకు పోయేలాగా మసాలాని ఇట్లా ప్రెస్ చేయాలి. ఇప్పుడు ఈ మసాలా అంతా కలుపుకున్నాం కదా, ఈ 3 to 4 అవర్స్ నాననిద్దాం ఫ్రిడ్జ్లో పెట్టుకొని. మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ని ఇప్పుడు పొయ్యి మీద బాండి పెట్టుకొని మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వేసుకుందాం ఆయిల్లోన. చికెన్ని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి మధ్యలో లేకోకుండా. ఇప్పుడు బాగా ఉడికేంత వరకు వెయిట్ చేద్దాం మూత మూసుకొని. చికెన్ అయ్యేలోపు మనం రైస్ని ఎలా వండుకోవాలో చూద్దాం రండి. మనం ముందుగా కడిగి పెట్టుకున్నాం కదా రైస్, ఇప్పుడు దీనికి ఎసరు పెట్టుకోవాలి. నేను గిన్నె నిండా వాటర్ తీసుకున్నా. దీంట్లోకి ఒక 5-6 లవంగాలు, 5-6 యాలకులు, 1 ఇంచు దాల్చిన చెక్క వేస్తున్నాను. కొంచెం షాజీరా కూడా వేసుకోవాలి. ఇంకా మీ దగ్గర స్పైసెస్ ఉంటే వేసుకోవచ్చు. నేను అవన్నీ ఏం వేస్తలేను, చాలా స్పైసీ అవుతుంది అది. ఇలా అన్ని వేసి ఇప్పుడు వాటర్ని బాగా మరగని ఇప్పుడు మూత పెట్టుకుందాం. ఇప్పుడు వాటర్ బాయిల్ అవుతున్నాయి. ముందుగా నానబెట్టుకున్న రైస్ని దీంట్లో వేద్దాం. ఇలా మొత్తం రైస్ వేసుకున్నాక ఒకసారి బాగా కలపాలి. అన్నం అయ్యే వరకు వెయిట్ చేద్దాం. ఇలా మొత్తం అన్నం ఉడికిందో లేదో అని తీసుకొని చెక్ చేసుకోవాలి. ఇలా అయింది, 50% ఉడకనిచ్చుకుందాం కదా. ఇప్పుడు దీన్ని వార్చుకుందాం. ఇలా వాటర్ అన్ని పోయే వరకు మొత్తం వాటర్ని వంపుకోవాలి. ఇలా వాటర్ అంతా వంపేస్తున్నాం కదా. ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న చికెన్ కర్రీలోకి ఇది వేసుకున్నాం.
ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది. చికెన్ గ్రేవీ అంతా దగ్గరికి పడిపోయింది కదా, రైస్ ఉడికిన తర్వాత దీంట్లో వేసుకున్నాం. ఇంకా పీస్ బాగా సాఫ్ట్ అయింది కట్టెల పొయ్యి మీద చేసినందుకు. ఇప్పుడు కింద అడుగంటకుండా మనం పెంచి పెట్టుకున్నాం. ఇలా తీసుకొని మూతని మనం ముందుగా ఉడికించుకున్న అన్నాన్ని దీంట్లోకి వేసుకుందాం. నేను ఇక్కడ బాస్మతి రైస్ తీసుకున్నాను, మీరు ఏ రైస్ అన్నా తీసుకోవచ్చు. ఇలా మొత్తం పరుచుకోవాలి అన్నాన్ని. ఇలా మొత్తం అన్నం వేసుకున్నాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనాని ఇలా పైన చల్లుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్ ఉంటే కూడా వేసుకోవచ్చు, మా దగ్గర లేవు అందుకు ఇవి ఒకటే వేస్తున్నాను. ఇప్పుడు ఇలా ఒక పాలిథిన్ పేపర్ ని తీసుకోవాలి. ఇలా అల్యూమినియం ఫాయిల్ ని మనం మొత్తం కవర్ అయ్యేలాగా కిందకు వేసుకోవాలి. అప్పుడే దమ్ మంచిగా పట్టుకుంటుంది రైస్. ఇలా అంతా ఆయిల్ అంతా ఇలా చుట్టుకున్న తర్వాత మూత పెట్టుకున్నాం. బరువుకి నేను ఏమన్నా పెట్టుకోవచ్చు, కానీ నేను నిప్పులు వేస్తున్నాను, పొయ్యి మీద వేస్తున్నా కదా. ఇలా అంతా నిప్పులన్నీ పైన కూడా వేసుకోవాలి, అప్పుడు దమ్ మంచిగా పట్టుకుంటుంది. ఇప్పుడు ఒక 10 to 15 minutes వెయిట్ చేద్దాం. 15 minutes అయింది. ఇది బొగ్గులని ఇట్లా బుడ్డి కావాలి. ఇలా మంచిగా దమ్ అయింది కదా. అంతే అండి, సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే.